హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అది ఇండియన్ కావచ్చు, హెచ్పి కావచ్చు. ఫుల్ గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చిన తర్వాత దానికి సరిపడిన డబ్బులు, అదేవిధంగా డెలివరీ ఓటీపీ ఇచ్చి మనమైతే ఫుల్ సిలిండర్ తీసుకుంటాం. నెక్స్ట్ మంత్ కూడా ఇదే విధంగా బుక్ చేసుకుంటాం, అమౌంట్ పే చేస్తాం, డెలివరీ ఓటీపీ ఇస్తాం, రిసీవ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ గవర్నమెంట్ మనకి ఫుల్ సిలిండర్ రిసీవ్ చేసుకున్న ప్రతి నెల సబ్సిడీ రూపంలో కొంత అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అయితే మీరు సిలిండర్ రిసీవ్ చేసుకున్న ప్రతిసారి మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా? ఇప్పటి వరకు ఒకసారి మీరు చెక్ చేసుకున్నారా? అయితే ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. క్రోమ్ బ్రౌజర్లో cx.indianoil.sf అని సెర్చ్ చేసిన తర్వాత సెకండ్ వెబ్సైట్ కస్టమర్ సపోర్ట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎల్పిజి మీద సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ సబ్సిడీ రిలేటెడ్ అని ఉంది, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత కిందకి వెళ్తే సబ్సిడీ నాట్ రిసీవ్డ్ అని ఉంటుంది, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి మీ గ్యాస్ కంపెనీకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదా మీ గ్యాస్ కంపెనీ యొక్క కన్స్యూమర్ ఐడి అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఎల్పిజి ఐడి అంటే కన్స్యూమర్ ఐడి. సింపుల్గా నేనైతే నా మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేశాను. నెక్స్ట్ పేజ్లో మనకి మన మొబైల్ నెంబరు, మన పేరు, అదేవిధంగా మనము ఎప్పుడెప్పుడు బుక్ చేసుకున్న డేట్లన్నీ ఇక్కడైతే మనకి క్లియర్ కనపడతాయి. సింపుల్గా దాన్ని ఇట్లా పక్కకు జరిపితే మనకి ఏ నెల ఎంతెంత అమౌంట్ పడుతుంది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. మీరు ఎప్పుడెప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నది కూడా ఇక్కడైతే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.